హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. మరోసారి రోహిణి చంప పగలగొట్టిన శృతి. మరి ఎలా జరిగింది? రోహిణి చంప శృతి మరొకసారి ఎందుకు పగలగొట్టింది అని తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగింది, శృతి రోహిణి చంప పగలగొట్టడానికి కారణమేమి అని తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక నువ్వు వాళ్ళని అంటున్నావా ఏంటే? వాళ్ళు నిన్ను ఏం చేశారని ప్రభావతి అంటుంటే, అంటే నువ్వు ఇప్పుడు నిజంగానే ఒప్పుకుంటున్నావా ప్రభా? తన పాదాలకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ముందు అది చెప్పు అని సత్యం అడిగేసరికి ఏదో ఒకలా తలడం అనండి అని ప్రభావతి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అనిక పైకి వెళ్ళిపోవడంతో రోహిణి అదేంటిది, నాకు థ్యాంక్స్ చెప్పాలి కానీ అత్తయ్యకి థ్యాంక్స్ చెప్తుందేంటి రోహిణి? అనిక శృతి అయితే అలా షాక్ అవుతుంది. తనిప్పుడు తన జుట్టంతా మా అమ్మ చేతిలో ఉంది. మా అమ్మ ఎటు ఆడిస్తే అటు ఆడుతుంది. తను అందుకని ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకునింది. నువ్వు ఒప్పుకున్నా తను వెళ్ళదు కదా, మా అమ్మ ఒప్పుకుంటేనే కదా తను పార్లర్కి వెళ్ళాలి. అందుకని మా అమ్మ చెప్పిన మాట విని మా అమ్మకి థ్యాంక్స్ చెప్పింది. అది శృతి జరిగింది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, వాటెవర్, ఏదో ఒకటి చేసుకోనివ్వండి అని ఇక శృతి అంటుంది. అప్పుడే ఇక సరేనమ్మా, నేను రూమ్లోకి వెళ్ళనా? అప్పుడే వద్దమ్మా, ఆ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయాక అప్పుడు నువ్వు రూమ్లోకి వెళ్ళు అంది. ఇక మనోజ్కి చెప్తుంటే, అసలు ఆంటీ మీరు మనిషేనా? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఆ రోహిణి కూడా ఒక మనిషే కదా, ఏదో దరిద్రంగా భావిస్తారేంటి? డబ్బు లేకపోతే వాళ్ళు దరిద్రమా మీకు? ఇలా మాట్లాడుతారు ఏంటి మీరు అని ఇక శృతి అంటుంటే, ఇంకెలా మాట్లాడమంటావు శృతి? రాయ్, మీ ఆవిడ్ని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. అసలు మర్యాద లేకుండా మాట్లాడుతుంది. ఒక అత్త అనే గౌరవం ఉందా తనకి? అనిక ప్రభావతి అంటుంటే, అవును, తనకెలా ఉంటుంది? నువ్వు కోడల మీద ఏమన్నా ప్రేమగా మాట్లాడుతున్నావా? గౌరవం చూపిస్తున్నావా? ఇంకేమన్నా చేస్తున్నావా? అసలు తను నీతో ఎందుకు మాట్లాడాలి? మా ఆవిడ నీకు ఎందుకు గౌరవం ఇవ్వాలి? నువ్వు ఒక తల్లిగా, ఒక అత్తగా అందరినీ సమానంగా చూసి అందరితో సమానంగా ఉండి అందరినీ ఒకేలా చేస్తే అందరూ నిన్ను చూసి ఈవిడ చాలా గ్రేట్ అన్నట్టు మాట్లాడుకుంటారు. అప్పుడు అందరూ నీకు ఆటోమేటిక్గా గౌరవం ఇస్తారు. కానీ నువ్వు డబ్బు ఉంటేనే గౌరవం ఇస్తావు, లేదంటే గౌరవం కూడా ఇవ్వవు. నీకు రవి అంటుంటే, ఎగ్జాక్ట్లీ రవి, నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పేశావు అని శృతి అంటూ ఉంటుంది. ఏంటండి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు? మీరు ఏదో ఒకటి అనండి వాళ్ళని అని ప్రభావతి అంటుంటే, ఏమన్నాను ప్రభా? నువ్వే చెప్పు, ఏమన్నా చెప్పు. నువ్వు అసలు ఏమనాలో కూడా తెలియట్లేదు నాకు. తన వచ్చిన పని చేసుకోవడానికి, తను బయటిని పంపించడానికి నీ పర్మిషన్ కావాలా? అలా చెప్తే అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏం చేస్తున్నావో నాకు బాగా అర్థమవుతుంది. అసలు నేను చూస్తుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది ప్రభువా. అసలు ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు ప్రభువా, చిచి అని ఇక సత్యం అంటుంటే, మీరు కూడా అందరూ కలిసి ఒకటైపోయారా? నేను ఏమన్నా కావాలని రోహిణిని ఇబ్బంది పెడుతున్నానా? తను ఆడిన నాటకాలకి, అబద్ధాలకి తనకెంతో కొంత శిక్ష పడాల్సిందే కదా. మళ్ళీ సిగ్గు లేకుండా మన ఇంటికి వచ్చింది, సిగ్గు లేకుండా రేపు పొద్దున్న షోరూమ్కి వెళ్ళిపోతుంది, అలాగే పార్లర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇలాంటి తప్పు తను మళ్ళీ చేయదని గ్యారంటీ ఏముంది? ఏమో, ఇంకా ఎన్ని తప్పులు దాచిందో ఏంటో ఎవరికి తెలుసు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఈ అనుమానం మాత్రం నాకు ఉందమ్మా అని బాలు అంటాడు. ఏంటిరా నీకు అనుమానం ఉన్నప్పుడు తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు తను ఇంకా అబద్ధాలు ఆడుతుంది కాబట్టి ఇంకా శిక్షిస్తానే కదా అలాంటి నాటకాలు ఆడకుండా ఉంటుంది అని ప్రభావతి అంటుంటే,
శిక్షించవచ్చమ్మా, కానీ వేరే విధంగా శిక్షించాలి. తను మనోవేదనకి గురవుతుందని తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ, తీరా తను చూస్తే నీ వైపుకే తిరిగి నించుంది. నీతోనే నీకే వ్యతిరేకంగా కాకుండా మాకు వ్యతిరేకంగా ఉంది. తనకు సపోర్ట్ చేస్తున్నా సరే అని బాలు అంటుంటే, ఏం ట్రిక్కులో ఏం ట్రిక్కులు చేసినా, ఏం నాటకాలు చేసినా నేను ఎవరి వైపు ఉండను. ఏదో ఒకటి చేసుకుంటుంది. పద వరకు పార్లర్ వరకు పోతుంది కదా, అప్పుడు చూద్దాంలే అని ఎలా చేసుకుంటుందో, ఎంత డబ్బులు సంపాదిస్తుందో చూస్తాను అని ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇంకప్పుడే రోహిణి బ్యాగ్ సర్దుకొని కిందకి వస్తుంది. శృతి, మీ ఫ్రెండ్ వాళ్ళ నెంబర్ పంపు, నేను వెళ్తాను పార్లర్కి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఇప్పుడే ఇస్తాను అని శృతి అయితే ఫోన్ నెంబర్ పంపుతుంది రోహిణికి. అత్తయ్య గారు, మీరు తక్కువ అంచనా వేయక్కర్లేదు. నేనేమి 2000కి 1000కి 200కి పని చేయాల్సిన అవసరం నాకు లేదు. పూలమాలలు కడితే వచ్చేంత డబ్బు కూడా కాదు. నాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో ఖచ్చితంగా మీకు ఏదో కొంత ఇస్తాను అత్తయ్య. మీకు నా మీద గౌరవం పోకుండా నేను చూసుకుంటాను అత్తయ్య. నమ్మకం ఉంచండి అత్తయ్య నా మీద. ఆ మీనాలాగా బాలులాగా నేనేమి కూలి పని చేసుకొని బ్రతికేదాన్ని కాదు అని చెప్పేసి ఇక రోహిణి అయితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ, అసలు నీకు ఆర్డర్ ఇప్పించిందే నేను. అయినా ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు? నువ్వు నీకులాగా మీనా ఎప్పుడు అబద్ధాలు ఆడలేదే. నీకులాగా మీనా ఎవరిని దొంగ మామయ్యని తీసుకురాలేదే. మీ ఆయనకులాగా బాలు ఎప్పుడూ పడుకొని పార్కుల్లో పల్లీలు తినలేదు, గుడి ముందు అడుక్కు తినలేదు. ఎందుకని వాళ్ళని మీతో పోలుస్తావు? అయినా వాళ్ళతో పోల్చుకునే దిక్కు కూడా మీకు సరిపోదు. అసలు మీనా ఎంత గొప్పదో, తన మనసు ఎంత మంచిదో, అందులో 1% కూడా నీకు ఉండదు, నీ భర్తకి ఉండదు. అలా అంటున్నానని నువ్వు హట్ అవ్వచ్చు, కానీ నువ్వు అన్న మాటలకి మీనా బాలు కూడా అంతే హట్ అవుతారు అని ఇక శృతి అంటుంటే, ఏంటి శృతి, నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళకే సపోర్ట్ చేస్తావు? అయినా తను పూలు అమ్ముకునేది, తనకి నువ్వు సపోర్ట్ చేయడం అంటే డబ్బున్న అమ్మాయిగా అనిక రోహిణి అంటుంటే, జస్ట్ షట్ రోహిణి అన్నాక రోహిణి చంప పగలకూడదు. శృతి, ఏంటి శృతి నన్ను కొట్టావు? ఏం తన డబ్బులు లేనిదే ఏం పూలు అమ్ముకుంటుంది అన్నావు? అరే, నువ్వేమైనా డబ్బున్న అమ్మాయివా? లేకపోతే నీకు మళ్ళీ బోల్డ్ ఆశలు ఉన్నాయా నేను నీతో మాట్లాడడానికి? నేను డబ్బులు ఆస్తి చూడను. ఎవరితోనైనా మాట్లాడాలంటే నేను వాళ్ళ గుణం, క్యారెక్టర్ మాత్రమే చూస్తాను. వాళ్ళను గౌరవిస్తాను. వాళ్ళు ఎలా గౌరవిస్తే మనం తిరిగి ఎలా గౌరవం ఇవ్వాలి అనేది చూస్తాను. అసలు ఏంటి రోహిణి, నీకు డబ్బు లేదని తెలిసింది, నువ్వు డబ్బున్న అమ్మాయి కాదని తెలిసింది. ఇంట్లో వాళ్ళందరూ అసహించుకున్నారు. బాలు, మీనా వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తూ సాయం చేస్తూ మాట్లాడుతుంటే అయినా సరే వాళ్ళకి వ్యతిరేకించినట్లు మాట్లాడతావా ఏంటి? నువ్వు అసలు నీకేమైనా తెలియదా? అసలు నువ్వు మనిషివేనా కాదా ఏంటి? నాకు అర్థం కాక అడుగుతున్నాను, చెప్పు అంటూ అడుగుతుంది. ఇంకా శృతి అంటుంటే, ఏంటి ఇప్పుడు నువ్వు గట్టిగా అరచి చెప్తే వాళ్ళు నేను ఒకటైపోతామా అని ఇక రోహిణి అంటుంటే, ఆపు, నీకన్నా ఇంకా మీనాయే బెస్ట్. మీనాకి వాళ్ళ తల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. వాళ్ళకంటూ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళకంటూ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కానీ నీకులాగా అనాథ కాదు కదా మీనా. ఇప్పుడు తను కూడా డెకరేషన్ చేసి తను డబ్బులు సంపాదిస్తుంది. నీకులాగే నువ్వు మేకప్కి డబ్బు ఉన్న వాళ్ళకే మేకప్లు వేసి వాళ్ళ మేకప్కి ఎంత తేడా అయితే తీసుకుంటావో మీనా కూడా అలాగే తీసుకుంటుంది. అనక మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ప్రభావతి అయితే, ఇదేంటిది, నేను డబ్బు లేని తెలిసాక మీనాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అత్తయ్య. ఎలాగైనా అత్తయ్యని మళ్ళీ నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనోజ్ మళ్ళీ నా గుప్పెట్లోకి వస్తాడు.
మనోజ్ నా మాట వినాలి అంటే అత్తయ్య నాకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి. అదే అత్తయ్య అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా రోహిణి నీకు అర్థమవుతుందా? ఇంకొకసారి నీకు చెప్పాను, నీతో ఎవరితోనూ పోల్చుకోకు. అయినా మీనాతో పోల్చుకోవాల్సిన అవసరం నీకేంటి? నీ పని నువ్వు చూసుకో. నువ్వు వెళ్ళి పని చేసి డబ్బులు తీసుకురా, అప్పుడు చూద్దాము, అర్థమవుతుందా అన్నాక ప్రభావతి చెప్పడంతో సరే అత్తయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దొంగమొహం. శృతి నన్నే కొడుతుందా అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. రోహిణిచే ఇలాంటి వాళ్ళని కొట్టినా ఏం చేసినా ఈ జన్మకి మారరు అని ఇక శృతి వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఇక రోహిణి అయితే మేకప్కి వెళ్ళి అక్కడ మేకప్ బాగా చేసి ఇక మంచి డబ్బులైతే వాళ్ళ కార్డులో వేయడంతో ఇంటికైతే వచ్చేస్తుంది రోహిణి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రభావతి అయితే రోహిణి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది హాల్లో కూర్చొని. మీనా వంట చేసుకుంటూ ఉంటే బాలు కూడా ఇక మెట్లు దిగి మీనా దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక రోహిణి చెప్పులేసుకుని లోపలికి వస్తుంది. ఇలారా చెప్పండి అత్తయ్య, వెళ్ళావా? ఎంతొచ్చాయి? 25,000 అత్తయ్య. వెళ్ళాను, బాగా చేశాను, ఇంకా బాగుందని ఇంకా 2-3 చేయించుకున్నారు, దానికి 30,000 వచ్చాయి అన్నాక రోహిణి చెప్పడంతో అవునా, సరేలే ఇవ్వు అని చెయ్యి చాపి అడుగుతుంది. ఏంటి అత్తయ్య, ఏంటో తెలియదా నీకు? డబ్బులు ఇవ్వు అని ప్రభావతి అడిగేసరికి ఏంటి అత్తయ్య డబ్బులు అడుగుతున్నారు? కొత్తగా డబ్బులు అడుగుతున్నాను కాబట్టే కొత్తగా అనిపిస్తుందా నీకు? ఇన్ని రోజులు నువ్వు లేని దానివని తెలియక నీ ఆస్తి మొత్తం ఎలాగో మనోజ్ గాడిదే అవుతుందని ఆశపడ్డాను. ఇప్పుడు నీకు ఆ విషయం ఏమీ లేదని తెలిసిపోయింది కాబట్టి ఆ డబ్బులు మొత్తం నాకే చెందాలి, ఇలా ఇవ్వు అనేసి బ్యాగ్ తీసుకుని బ్యాగ్లో డబ్బులు వెతుకుతూ ఉంటుంది ఇక ప్రభావతి. లేదు అత్తయ్య, వాళ్ళు కార్డులో వేశారు. సరే, ఈ కార్డు నేను ఉంచుకుంటాను, ఏటీఎంలో వాళ్ళు వేసుకున్న అమౌంట్ ఇందులో ఉంటుంది కదా, వేసిన అమౌంట్ నేను వెళ్ళి తెచ్చుకుంటానులే అని ఇక ప్రభావతి అయితే రోహిణికి చెప్పడంతో ఈవిడ అసలు మరీ టూ మచ్ చేస్తుంది అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇదంతా చూసిన బాలు మీనా అయితే ఏంటిది అసలు ఇలా చేస్తున్నారేంటి? డబ్బులు తీసుకొని కార్డు తీసుకుని డబ్బుల్లోకి తీసుకుంటానంటారేంటి? తను కష్టపడినందుకు ఈవిడ ఎందుకు తీసుకోవాలండి అన్నాక మీనా బాలుని అడుగుతుంటే అదే కదమ్మా మా అమ్మ పిచ్చితనం, అయినా మనకెందుకు మీనా, మన పని మనం చేసుకుందామని బాలు అంటూ ఉంటాడు. మీనా మాత్రం మాట వినకుండా లేదు మీనా ఇది వదలకూడదండి, ఇది ప్లీజ్ అండి అనేక రోహిణికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మీనా సరేలే, నువ్వు ఒకళ్ళు బాధపడితే చూడలేవు కదా, సరే ఏదో ఒకటి చేద్దాంలే, నాన్న వచ్చాక చూద్దాంలే అని బాలు మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.